ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అవుతున్నారని తెలుస్తోంది. లిక్కర్ కేసుపై అరెస్టు, బెయిల్పై వచ్చిన కల్వకుంట్ల కవిత కొన్ని రోజుల నుంచి ఇంటికే పరిమితమయ్యారు. జైల్లో ఉన్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. వాటికి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు కాస్త ఆరోగ్యం మెరుగుపడడంతో త్వరలోనే బయటకు వస్తారు అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న కవిత ఇప్పుడు ఎలాంటి అస్త్రశాస్త్రాలతో బయటకు వస్తారో అనేది చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఇప్పుడు రేవంత్ సర్కార్ ని పొలిటికల్ గా ఎలా ఎదుర్కోబోతున్నారో అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన జరుగుతోంది. ఇటీవల కవిత నివాసంలో కూడా అధికారులు కులగణన సర్వే చేశారు. ఈ సర్వేలో భాగంగా బీఆర్ఎస్ నేతలు కవితకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే కవిత జైలు నుంచి బయటకు వచ్చాక మీడియాకు కనబడకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు కులగణనకు సంబంధించిన ఫోటోలు మాత్రం కవిత షేర్ చేశారు. దీంతో కవిత పొలిటికల్ గా రీఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లేనని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేవంత్ ప్రభుత్వంపై బావా బామ్మర్దులు హరీష్ రావు, కేటీఆర్ ఇరువురు విరోచిత పోరాటం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రతి విషయంలోనూ ఇరకాటంలో పెడుతున్నారు. ఇప్పుడు వీరిద్దరికి తోడు కవిత కనుక తోడైతే పార్టీలో మంచి జోష్ వస్తుందని, బీఆర్ఎస్ క్యాడర్ కూడా మరింత బలంగా ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. కవిత అరెస్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ లిక్కర్ కేసులో కవితపై ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో ఈ కేసులో సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వస్తూనే బీజేపీ ప్రభుత్వంపై, మోదీ సర్కార్పై యుద్ధం ప్రకటించారు కవిత. రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దేశం మొత్తం తిరిగి ప్రచారం చేస్తానన్నారు. ఈ నేపథ్యంలో కవిత రీ ఎంట్రీ విషయంలో రకరకాలుగా చెప్పుకొచ్చారు. కానీ కవిత అనారోగ్య కారణాల వలన ఇంటికి పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడడంతో త్వరలోనే పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ఇక ప్రజల్లో మమేకమై ఉంటారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కవిత కులగణన ఫోటోలు రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు గతంలో బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేశారు. పూలే ఫ్రంట్ ఏర్పాటు చేసి బీసీలకు మద్దతుగా పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే ఎజెండాగా కవిత ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రతిరోజు కవిత బీసీ సంఘాలతో భేటీ అవుతున్నారని సమాచారం. అంతేకాకుండా బీసీల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారట. వారి సమస్యల పరిష్కారం కోసం సూచనలు, సలహాలు కూడా తీసుకుంటున్నారని సమాచారం తెలిసిందే. మరోవైపు తెలంగాణ జాగృతి కూడా తిరిగి యాక్టివ్ చేసేందుకు కవిత ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు జాగృతి నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారట. మొత్తానికి పూలే ఫ్రాన్స్ ఎజెండాతో కల్వకుంట్ల కవిత ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కవిత పొలిటికల్ రీ ఎంట్రీతో నిజామాబాద్ వాసులు ఖుషి అవుతున్నారట. కవిత పొలిటికల్ రీ ఎంట్రీ వలన తెలంగాణ పాలిటిక్స్ లో బీఆర్ఎస్ పార్టీలో ఏ మేర ప్రభావితం చూపిస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.